హంస పాలను నీళ్లను వేరు చేస్తుందా? చాలామంది ప్రవచనకారులు పాలు నీరు లేదా నీరు కలిపిన పాలను హంస ముందర పెడితే అది పాలను మాత్రం తాగి నీటిని వదిలేస్తుంది అని ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎంత దాకా అంటే మన పాల విక్రయదారులు నీళ్లు కలిపిన పాలను మనకు అమ్మితే వాటిని హంస ముందర పెడితే అది పాలను తాగి నీటిని వేరు చేస్తుంది అనే అంతగా నమ్ముతారు. ఇందులో రెండు నానుడులు లేదా సామెతలు, సంస్కృత సామెతలు గురించి మనం ప్రస్తావించుకోవాలి. మొదటిది క్షీర నీర న్యాయం. అంటే నీటిలో పాలను లేదా పాలలో నీటిని కలిపినప్పుడు నీరు కూడా పాల గుణాన్ని, పాల రంగును సంతరించుకుంటుందని, మంచి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు, వాళ్ళ సాంగత్యంలో చేరినప్పుడు చెడు వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మారుతారని ప్రచారం చేస్తూ ఉంటారు. పాలను మంచి వాళ్ళ కింద, నీటిని చెడు వాళ్ళ కింద వర్ణిస్తూ వివరిస్తూ ఉంటారు. నిజానికి పాలగుణం పాలదే, పాల ప్రాముఖ్యత పాలదే, నీటి గుణం నీటి ప్రాముఖ్యత నీటిదే. ఆ మాటకు వస్తే పాల కంటే నీటి ప్రాముఖ్యతే జీవనాధారానికి, ప్రాణులకు నీటి అవసరమే ఎక్కువ. అది అలా ఉంటే, రెండవది క్షీర నీర వివేకం. అంటే చాలా తెలివైన వాళ్ళు సమాజంలో మంచిని చెడును వేరు చేసుకొని మంచిని మాత్రమే ఎంచుకొని చెడును వదిలి జ్ఞానులుగా విజ్ఞానులుగా మారుతూ ఉంటారు అని ఒక నానుడి. ఇందులో భాగంగానే అతి జ్ఞానులు, అతి వివేకవంతులు అనుకున్న వాళ్లకు, అంటే సాధువులు సన్యాసులే ఎక్కువగా ఈ తరగతిలో కట్టబడతారనుకోండి, వాళ్లకు పరమహంసలు అని కూడా వాళ్ళకు పేరు, వాళ్ళకు దాదాపుగా బిరుదు ఇచ్చి ఉంటారు. సరే, క్షీర నీర న్యాయం అనేది మనకు అందరికీ తెలుసు, అది సత్యం కూడా. క్షీర నీర వివేకం అనే దాని గురించి మనం ప్రస్తావించుకుంటే, హంసలు నిజంగా పాలను నీటిని కలిపి పెడితే పాల నుండి నీటిని కానీ నీటి నుంచి పాలని కానీ వేరు చేయలేవుగాక చేయలేవు. హంసల ఆహారం బురదలో కలిసి ఉన్న కొన్ని పురుగులు, ఎక్కువగా నీటిలో పెరిగే నీటి మొక్కలు. ఈ వాటికి హంసలకు ముక్కులు పొడవుగా దువ్వెనల లాంటి ఆకారం కలిగిన ముక్కులు ఉంటాయి. వాటిని ఒక పురుగులు కలిసి ఉన్న బురదను తీసుకున్నప్పుడు అది ఆ రెండు ముక్కుల మధ్య కొంచెం సేపు చప్పరించినట్లు, ఎగరేసినట్లు చేయడం వల్ల జల్లెడ పట్టినట్లుగా జరిగి బురద మట్టి కిందికి జారి పక్కకు తొలగి పురుగులు మిగులుతాయి. ఆ పురుగులను అది మింగుతుంది, తింటుంది. ఇంకొక విషయం ఏమంటే, నీటి మొక్కలు, కొన్ని జిల్లేడు మొక్కల లాంటివి కూడా నీటిలో ఉంటాయి. నీటి మొక్కలు వాటిని అది తుంచి వాటి నుండి స్రవించే ద్రవము, అది పాలు అనే పాలలాగా ఉంటుంది. ఆ ద్రవము కాండానికే అతుక్కొని ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని కానీ లేదా వాటిని అలాగే తాగడం కానీ అది చేస్తుంది. అదే నీటి లోపల ముక్కును బాగా లోపలికి చూపి ఆ నీటి మొక్కలను తుంచి వాటిని, ఆ మొక్కలను సున్నితమైన భాగాలను కానీ లేదా వాటి నుంచి స్రవించే ద్రవాలను కానీ అది జూరుకుంటుంది.
అంటే ఆ ముక్కల భాగాలను తినడము, లేదా అలా వాటి నుండి వచ్చిన ద్రవాలను జుర్రుకోవడము చేస్తుంది. దీని నుండి కూడా హంస నీటి నుంచి పాలను వేరు చేస్తుంది అనే ఒక నానుడి సరిగా విజ్ఞాన శాస్త్రం తెలియని రోజుల్లో పుట్టి ఉండవచ్చు. అంతేగాని హంస పాల నుండి నీటిని వేరు చేయలేదు అని దీని ద్వారా అర్థమవుతుంది. ఇది క్షీరనీర న్యాయం, క్షీరనీర వివేకం అనే 2 సంస్కృత సామెతల సారాంశం. హంస పాల నుండి నీటిని వేరు చేయలేదు అన్న సత్యం.